చట్టం వార్షికోత్సవం నిన్న కంప్లీట్ అయింది. ఈరోజు బోనాలు జరుపుకుంటున్నాం. అంటే పోచమ్మ టెంపుల్ లేదు, అది గుర్తు చేసుకొని మా కాలేజీలో ప్లేస్లో మంచిగా 1 year లోపు అన్ని కలెక్షన్ చేసుకుని మంచిగా టెంపుల్ 1 year లోపు కంప్లీట్ చేసుకున్నాము. అందరు భక్తులు సర్వులు చాలామంది వస్తున్నారు. అందరు ప్రశాంతంగా మంచిగా చేసుకుంటున్నారు. అందరికీ మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఐలయ్య గారు వచ్చారు. ఎందుకంటే 1 year అయిపోయింది. ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవానికి ఉత్సాహంగా కాలనీవాసులు అందరూ సహకరించి, పక్కల కాలనీ వాళ్ళందరూ సహకరించి అమ్మవారి గుడి బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. పెద్దమూడు పక్కలలో లేదు కాబట్టి పోచమ్మ తల్లి గుడి అందరినీ ఆశీర్వదించుకుందని చెప్పి పెద్ద ఎత్తున నిన్న 10వ వార్షికోత్సవం 2 రోజులు పూజా కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా పెద్దలందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం చేసిన కాలనీవాసులు అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ అమ్మవారి ఆశీర్వాదం పొందండి. మా కాలనీలో అంతకుముందు గుడి లేకున్నది. ఇక్కడ చిన్న గుడి ఉండేది. గుడి లేదు అని కొత్తగా కాలనీ పడ్డది. అందుకు గుడి లేదని మాట్లాడుకొని ఇక్కడ గుడి సంవత్సరం అవుతుంది. అందరు చందాలు ఇచ్చినామండి. నిన్న మొన్న వార్షికోత్సవం అవన్నీ పూజలు, హోమాలు, ఇంకా అన్నదానాలు కూడా పెట్టేసినాము. అందరికీ సంతోషంగా ఉంది. అందరం ఇంకా గుడి ఇంకా డెవలప్ కావాలని అనుకుంటున్నాము. వారికి మా కాలనీ కమిటీ తరఫున, కాలనీ వాసుల తరఫున, అందరి తరఫున, పోచమ్మ అమ్మవారి దేవాలయం తరఫున నమస్కారం తెలియజేస్తూ, ఈ గుడి కట్టి ఇప్పటికీ దాదాపు సంవత్సరం పూర్తి అయిపోయింది. నిన్నటి నుండి మొన్న 2 రోజులు ప్రథమ వార్షికోత్సవం ప్రోగ్రాంలు జరిగినవి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లోకల్ కౌన్సిలర్ ఐలయ్య గారు, తర్వాత కాలనీ పెద్దలు, చుట్టుపక్కల కాలనీ వాసులందరినీ పిలిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. భోజన కార్యక్రమంలో పెట్టడం జరిగింది. త్వరగా ఇట్లాగే ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు మంచి జరుపుకోవాలని కోరుతూ ఈ పక్క ఛానల్ వారికి మేము మరొకసారి కృతజ్ఞతగా తెలియజేస్తున్నాము. ఎవరు